అందరికీ నమస్కారం. నేను మీ శాంతి హనుమాన్. అమ్మ కుకింగ్కి స్వాగతం. ఎవరైనా మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ కూడా చేయండి. ఇవాళ మీకు ఇంకో హెల్తీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ చూపిస్తాను. అదేంటంటే వెజిటబుల్ జ్యూవర్ రోటీ. ఫైబర్ రిచ్ బ్రేక్ఫాస్ట్ అంటేనే మనకు గుర్తొచ్చేది జ్యూవర్ రోటీ. మన పెద్దవాళ్ళు ఇవన్నీ తెలియకుండానే జొన్న రొట్టె చాలా ఎక్కువగా తీసుకునేవాళ్ళు. జొన్న రొట్టె తినటం వలన మనకు బోన్ హెల్త్కి ఉపయోగపడుతుంది. తర్వాత వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళకు కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. అంతేకాకుండా మనం చాలా వెజిటబుల్స్, ఆకుకూర అన్నీ వాడాం కదండి. అందుకే మనకు విటమిన్స్, మినరల్స్ పుష్కలంగా లభిస్తాయి. డైలీ ఒక్కసారైనా జొన్న పిండితో సంబంధించినది ఏదైనా తీసుకోవటం వలన మనకు అన్ని రకాలుగా మేలు చేస్తుంది. మరి జొన్న పిండితో చేసిన వెజిటబుల్ జ్యూవర్ రోటీ ఎలా చేయాలో, ఏమేం కావాలో చూసేద్దామా? వెజిటబుల్ జ్యూవర్ రోటీ చేసుకోవటానికి కావాల్సిన పదార్థాలు: 1 కప్పు జొన్న పిండి, 1 కప్పు క్యారెట్ తురుము, 1 కప్పు క్యూకుంబర్ తురుము, 1 కప్పు ఆనియన్, 1/2 కప్ పాలకూర, కొద్దిగా కొత్తిమీర, ఆయిల్, 2 టీ స్పూన్స్ చిల్లీ పేస్ట్, 1 టీ స్పూన్ సాల్ట్, 1/2 టీ స్పూన్ పసుపు, 1/4 టీ స్పూన్ జీరా, 1/4 టీ స్పూన్ పెప్పర్. మరి ఎలా చేయాలో చూసేద్దామా? వెజిటబుల్ జ్యూవర్ రోటీ చేసుకోవటానికి ఫస్ట్ ఒక క్యారెట్ ఇలా తురిమి పెట్టుకోండి. 1 కప్పు దోసకాయ ఇలా తురిమి పెట్టుకోండి. 3/4 కప్ ఆనియన్ ఇలా చిన్నగా కట్ చేసుకోండి. ఇప్పుడు పాలకూర వేద్దాం. పాలకూరలో ఐరన్ చాలా ఎక్కువ ఉంటుందండి. మనం డైలీ కొద్దిగా పాలకూర తినటం అనేది చాలా మంచిది. ఏదో ఒక రకంగా తినడానికి అలవాటు చేసుకోండి. కొత్తిమీర వేసేద్దాం. ఇందులోకి ఒక 2 టీ స్పూన్స్ చిల్లీ పేస్ట్, 1/2 టీ స్పూన్ జీరా, 1/4 టీ స్పూన్ పెప్పర్, 1/2 టీ స్పూన్ టర్మరిక్, 1 టీ స్పూన్ సాల్ట్ అన్నీ వేసేసి బాగా కలపండి. ఇందులోకి 1 కప్ జొన్న పిండి తీసుకోండి. ఇప్పుడు బాగా ఆ వెజిటబుల్స్లో ఉన్న వాటర్ అంతా పిండిలో మిక్స్ అయ్యేలాగా బాగా గట్టిగా అనండి. చూడండి, ఇంకా మనం వాటర్ కూడా వేయలేదు, ఇలా ఉంది. చాలా కొద్దిగా వాటర్ పడతాయి ఇందులో. చూసుకొని జాగ్రత్తగా కలుపుకోండి. చాలా ఈజీగా చేసుకోవచ్చండి ఇది. మా అక్క నేర్పించిందండి నాకు. ఆమె ధర్మవరంలో ఉంటుంది. ఎప్పుడు అది హెల్తీగా తినాలి, ఇది హెల్తీగా తినాలి అంటూ ఉంటుంది. తనే మాకు నేర్పించింది. నేను మీకు నేర్పించాలని ఈరోజు చూపిస్తున్నాను. చూడండి, పిండి ఇలా ఉండాలి. ఇలా అంటే మనకి ఇలా ఉంది. ఇలా వెడల్పుగా అనగలిగినట్లు ఉండాలి. ఇప్పుడు మనం ఎలా చేయాలో చూద్దాం. ఇలాంటిది ఒక ఐరన్ తవా తీసుకొని ఇలా ఆయిల్తో బాగా గ్రీస్ చేసుకోండి. ఇలా కొద్దిగా ఆయిల్ వేసి పెన్నం మీద ఇప్పుడు ఇలా బాగా వెడల్పుగా అనుకోండి. ఇది మరీ పల్చగా అనుకోకండి, మరీ మందంగా కూడా అనుకోవద్దండి. పల్చగా అయిందా మందంగా అయిందా తెలియాలంటే మనకు పెన్నం కనిపించేస్తే ఇలా అంటున్నప్పుడు చూడండి, ఇప్పుడు ఇలా అంటున్నప్పుడు పల్చగా అయిపోయినట్టు. అప్పుడు మళ్ళీ ఇలా దగ్గరకు అనుకొని నీట్గా చేసుకోండి. మనం డైలీ రొటీన్లో ఒక్కసారైనా ఐరన్ తవా మీద చేసిన ఫుడ్ తీసుకోవాలండి. అది మన హెల్త్కి చాలా మంచిది. ఇది ఇలా రెడీ అయిపోయిందండి. ఇప్పుడు దీన్ని టోస్ట్ చేసుకుందాం. ఇది మీడియం ఫ్లేమ్లోనే టోస్ట్ చేసుకోండి. ఒక 2 మినిట్స్ పడుతుంది ఇది టోస్ట్ అయ్యేకి. తర్వాత టర్న్ చేద్దాం. ఇది ఒక సైడ్ టోస్ట్ అయిందండి. ఇలా మెల్లగా అంటూ ఇంకో సైడ్కి టర్న్ చేయండి. చూడండి, ఇప్పుడు ఇంకో సైడ్ కూడా ఒక 2 మినిట్స్ టోస్ట్ చేయండి. ఇది 2 సైడ్స్ టోస్ట్ అయిందండి. ప్లేట్లోకి తీసుకుందాము. ఇప్పుడు ఒకటి రెడీ అయిపోయిందండి. మళ్ళీ ఇంకోటి చేసుకోవాలంటే ఇదే పెన్నం చల్లగా అయ్యేంత వరకన్నా ఆగండి. లేకపోతే మీ దగ్గర ఇంకోటి ఉంటే వాడండి, లేదా ఒక క్లాత్ మీద చేసి కానీ చేసుకోవచ్చు. అది మీ ఇష్టం. చూడండి, వెజిటబుల్ జ్యూవర్ రోటీ ఎంత అందంగా రెడీ అయిపోయాయో. మామూలుగా జొన్నపిండి తినాలంటేనే అందరూ ఆలోచిస్తారు, కానీ ఇలా చేసి పెడితే ఎవరైనా ఈజీగా తినేస్తారండి. ఇది టమాటో పప్పుతో తింటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. లేదు మనం కారము అన్నీ వాడినాం కాబట్టి ఉత్తదైనా తినొచ్చు. ఎలా తిన్నా కూడా ఇది చాలా టేస్టీ అండ్ హెల్తీ అండి. మీరు కూడా ట్రై చేయండి.